రాయచంద్ర వెల్కమ్ ఛానల్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన అప్పారావు గారు మోహిపోద్ది అంతే ఆయన యాక్టింగ్ చేస్తే. సో డెవిల్స్ స్టేర్ సార్ మన అభి అన్న చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ఆనందంగా ఉంది. మా జబర్దస్త్లోని వన్ ఆఫ్ ది క్లాసిక్ టీమ్ లీడరు అదిరే అభి గారు మల్టీ టాలెంట్, హై వోల్టేజ్ పెర్ఫార్మరు. తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, కేకే వాళ్ళు కానీ మిగతా ప్రొడ్యూసర్స్ అందరి సహాయ సహకారాలతో గంగా సప్తశిఖర దర్శకుడిగా ద డెవిల్స్ చైల్డ్ ఈ నెల ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది. కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని చేకూర్చాలని, ముఖ్యంగా మా అదిరే అభి గారికి గొప్ప విజయం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్కమింగ్ మూవీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి? మేబీ బిగ్ ప్రాజెక్ట్లో ఏది చేస్తున్నారు? బిగ్ స్మాల్ అని ఏం లేదు కానీ ఒక 20 సినిమాలు అయితే రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి, ఒక 10 సినిమాలు అయితే జరుగుతున్నాయి. నేమ్స్ ఒక 2-3 చెప్పచ్చు కదా సార్? ఈ కోడి బుర్ర అని ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు, అది శ్రీరామ్ గారి హీరో. అలాగే కొన్ని పేర్లు ఇంకా పెట్టల. ఈ 20 రెడీ ఫర్ రిలీజ్లో 20 సినిమాలు ఉన్నాయన్నమాట. ఒకటి బకాసుర, మన ఫన్ బకెట్ లో ఫనీ అని ఉంటాడు అబ్బాయి, ఆ అబ్బాయి మెయిన్ లీడ్ రోల్లో ఉంది. సినిమాలు అయితే కొన్ని పేర్లు పెట్టలేదు కానీ ఈ సినిమాలు అయితే బాగున్నాయి. సో మీరు నేనింతే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాం, మీకు ఇవే వస్తున్నాయి కాబట్టి మేము అవే చూస్తున్నామని. సో తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండస్ట్రీ స్థాయికి బాహుబలితో వెళ్ళింది. సో అవి దాన్ని దాటి సినిమాలు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్? ఎప్పుడైనా అభివృద్ధికి వైపు వెళ్ళాలి కదా. ఈ రోజున హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, శాండల్వుడ్ కానీ, ఏ వుడ్కైనా సరే ఈరోజు రాజమౌళి గారు ఒక పెద్ద శిఖరంలా ఉన్నారు. ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆ స్థాయికి వెళ్ళడానికి అనేక కారణాలు ఉంటాయి. అలా రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వేలల్లో సినిమా ఉండేది, తర్వాత లక్షల్లో ఉండేది, ఇప్పుడు కోట్లల్లో ఉంది. అందుకోసం ఏంటంటే అభివృద్ధిలోకి రావాలి. ఇప్పుడు మనం హెల్లలు దాటి వెళ్తున్నాం కాబట్టి సినిమాకి అది అన్ని విధాలు మంచిదే కదా. ఓకే. సో మనం జబర్దస్త్ నుంచి చూసుకుంటే సార్, మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి చాలా వరకు సపోర్ట్ చేస్తారు ఆయనకు, మన హైపరాది అన్న చాలా మంది. సో ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? మీ నుంచి ఒక 2 మాటలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన గొప్ప విజయాన్ని అందుకున్నాడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి వన్నీ తీసుకొచ్చారని చెప్పొచ్చు. అది అలంకారప్రాయంగా కాకుండా అది నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దృష్టిని కూడా ఆకర్షించారు. కాబట్టి మనకి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ఇది సీనియర్ మోస్ట్ సీఎంగా వర్క్ చేశారు. ఆయనకు తోడు అంటే రామలక్ష్మణ్ లాగా, ఒక లక్ష్మణ్ లాగా మన కొమరం పులి అని చెప్పొచ్చు పవర్ స్టార్ గారు ఉండటం, అన్నిట్లోనూ కూడా ఏదో ప్రక్షాళన జరుగుతుంది, మంచి చెయ్యాలని ఉన్నారు. అందుకోసమే కదా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి కూడా 22కి ఎందుకు కుదంటే మన విజయం సాధించాలి. మరి 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి మక్కువని ధైర్యంతో ఎవరైనా స్ఫూర్తి తీసుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. ఎందుకంటే ఓడిపోయాం కాదు, మనకి ఒక నిచ్చెనకి 10 మెట్లు ఉంటాయి, 2 పడిపోతే డిస్కరేజ్ అవ్వకూడదు, ఇంకా 8 ఉన్నాయి విజయం చెప్పింది. కాబట్టి వన్స్ అగైన్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.